జగన్ ప్రభుత్వంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బేద రవిచంద్ర ఆరోపించారు. 4.5 ఏళ్లలో 74 మంది హత్యలకు గురయ్యారని 5,000 మందిపై దాడులు జరిగాయని ఆయన తెలిపారు. బీసీల సంక్షేమానికి వినియోగించాల్సిన 76,000 కోట్ల నిధుల్ని జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని రవిచంద్ర అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ తగ్గించి 6,000 మంది బీసీలు పదవులు పొందే అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు. ఒక్క జిల్లాలో అయినా బీసీ భవన్ నిర్మించారా? మరెందుకు ఈ సామాజిక సాధికారిక బస్సు యాత్రలని ప్రశ్నిస్తున్న బేద రవిచంద్రతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. జగన్ ప్రభుత్వంలో ఏపీలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బేద రవిచంద్ర ఆరోపిస్తున్నారు. మనతో పాటు రవిచంద్ర ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్, ఈ 4.5 ఏళ్లలో బీసీలు జరిగిన అన్యాయాలు ఏంటి? అంటే సామాజిక బస్సు యాత్రల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ప్రాంతానికి వెళుతున్నారు. జగన్మోహన్ రెడ్డి దేవుడు, అల్లా ప్రార్థన చేయకపోయిన ఇబ్బంది లేదు, యేసు ప్రభువును కొలవకపోయినా వచ్చే ఇబ్బంది ఏం లేదు, వెంకటేశ్వర స్వామిని పట్టించుకోకపోయినా ప్రమాదం ఏం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మన దేవుడు, మనం ఆయన్ని పొగడాలా, ఆయన గురించి ప్రజలకు చెప్పాలా, ఆయనకు మళ్ళీ ఓట్లు వేయించాలని చెప్పి ఆ మంత్రులు మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ మంత్రుల్ని, మీరు ఎవరైనా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలను 74 మందిని తెలుగుదేశం పార్టీ కానీ ఇతర ప్రజా సంఘాలు కానీ లేక ఇతర పార్టీలు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక కుటుంబాలను 74 మందిని హత్య చేశారు. దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? 76,000 కోట్లు బీసీ సప్లాన్ నిధులు దారి మళ్ళీపోయినాయి. బీసీ కార్పొరేషన్కు నిధులు ఇలా, కుల కార్పొరేషన్లకు నిధులు ఇలా, ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? బలహీన వర్గాలకు 45 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి పెన్షన్ అన్నారు. దాని గురించి ఎందుకు మీరు క్యాబినెట్లో ముఖ్యమంత్రితోనో ప్రభుత్వంలోనో మాట్లాడలేకపోతున్నారు? 5,000 మందిపై దాడులు జరిగినాయి, భూముల ఆక్రమణ జరిగినాయి, వ్యాపారాలని ధ్వంసం చేశారు, వారి కుటుంబాలను ఛిద్రం చేశారు. దీని గురించి మీరెందుకు ఈ ప్రభుత్వంలో అధికారుల్ని, పోలీసుల్ని, ప్రభుత్వాది నేతల్ని, అడ్వైజర్లని అడగలేకపోతున్నారని బీసీ మంత్రులను అడుగుతున్నా. వాస్తవమే, ఎవరైనా ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ గెలవాలని కోరుకుంటాం, ఆ పార్టీ బాగుండాలని కోరుకోవడం సహజం. కానీ ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితి, మీకు ఒక భగవంతుడు ఒక అపూర్వ అవకాశం ఇచ్చాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. మంత్రి పదవులు, రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, రిజర్వేషన్ పెట్టామంటున్నారు, అందరికీ మేము పదవులు ఇచ్చాం కులాల వారీగా అంటున్నారు. కానీ దేనికవి? నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఓ చట్టాన్ని చేసి ఇచ్చినటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్లు 10% తగ్గిస్తే 16,000 పదవులు కోల్పోతే బలహీన వర్గాలు మాట్లాడలేని, కనీసం చెప్పుకోలేని దుస్థితి మీది. మీరు ఈ రాష్ట్రంలో బీసీలను ఉద్ధరిస్తారా? మీరు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు అండగా ఉన్నారా? దీన్ని అందరూ గమనించారు. ఉన్న పదవులు తీసేసి చట్టం ద్వారా అధికారికంగా వచ్చే సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మేయర్లు,